ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 481. ఇది విజయవాడ బృందావన్ కాలనీ అధికారుల లాడ్జ్కి అతి దగ్గరలో రీసేల్కి వచ్చిన ఒక 3 BHK ఫ్లాట్ అండి. మీరు కనుక ఒక సూపర్ ప్రైమ్ లొకాలిటీలో రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదంటే మాత్రం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే దీని లొకాలిటీ చాలా బాగుంది. అలాగే అపార్ట్మెంట్ కూడా చాలా చక్కగా మెయింటైన్ చేశారు. ఇదంతా 10 years బ్యాక్ రెనోవేట్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ల్యాండ్ కూడా 80 square yards ఇస్తున్నారండి. ఒక 3 BHKకి 80 square yards అంటే ఎంత పెద్ద ల్యాండ్ ఇస్తున్నారో చూసుకోవచ్చు. సో డెఫినెట్గా ల్యాండ్ పరంగా కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి రోడ్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్కి 2 roads ఉన్నాయి. సో మేము ఒకే రోడ్ చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి బృందావన్ కాలనీ బందర్ రోడ్ నుంచి మనకి less than 50 meters ఉంటుందండి. సో అలాంటి ఒక ఏరియాలో మనకి ఈ ఫ్లాట్ సేల్కి వచ్చింది. ఇదంతా కూడా సూపర్ ప్రైమ్ ఏరియా అని చెప్పొచ్చు. చాలా కాస్ట్లీ ఏరియా. సో అలాంటి ఒక కాస్ట్లీ ఏరియాలో మనకి ఒక రీసేల్ ఫ్లాట్ 3 BHK ఫ్లాట్ వచ్చింది. అండ్ కింద కూడా చూడొచ్చండి, మీకు అంతా ఎంత స్పేషియస్గా నిర్మించారో. చుట్టూ కూడా మనకి ప్లేసెస్ ఉన్నాయి. మొత్తం చూస్తున్నారు కదా, చుట్టూ కూడా మనకి ప్రాపర్ సెట్ బ్యాక్స్ వదిలి చాలా నీట్గా కట్టిన అపార్ట్మెంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ 25 years పైన అవుతుందండి. సో బట్ ఏంటంటే వీళ్ళు ఈ మధ్య రెనోవేట్ చేయించారు ఈ ఫ్లాట్ని. సో మీరు చూడొచ్చు, ఫ్లాట్కి చుట్టూ కూడా బాల్కనీ ఉంది. ఈ ఫ్లాట్కి మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉన్నట్టు మన అపార్ట్మెంట్ ఫ్లాట్ చుట్టూ కూడా మనకి బాల్కనీ లాగా ఇచ్చారనమాట. సో చూస్తున్నారు కదా, వచ్చేసి మనకి మెయిన్ బెడ్ హాల్ అండి. సో హాల్ కమ్ డైనింగ్ చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది ఎల్ షేప్లో. అండ్ అలాగే మీరు చూడొచ్చు, హాల్ అంతా కూడా కొద్దిగా కిచెన్ డైనింగ్ రెనోవేట్ చేయడం వల్ల మనకి చాలా బెటర్గా ఉంది. అండ్ అలాగే కిచెన్ చూస్తున్నారు కదా, సో కిచెన్ కూడా అంతా కూడా మనకి ఓల్డ్ స్టైల్లో ఉందండి. బట్ ఏంటంటే అప్పటి వుడ్ కూడా చాలా మంచిది కాబట్టి చాలా మంచి చక్కగా మెయింటైన్ చేశారు. అండ్ మెజారిటీ ఆఫ్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి రీసెంట్గా రెనోవేట్ చేశారు. సో ఇందులో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంటి చుట్టూ కూడా బాల్కనీ ఉంటాం అనమాట. ఇది చూస్తున్నారు కదా యూటిలిటీ. సో యూటిలిటీ చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంది. అండ్ అలాగే చాలా లెంత్ ఉంది చూడండి యూటిలిటీ. సో ఆల్మోస్ట్ మీకు ఈ బార్ అంతా కూడా యూటిలిటీ అనమాట చివరి దాకా. సో మొత్తం ఫ్లాట్ చుట్టూ కూడా మనకి బాల్కనీ లాగా వచ్చింది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో నుంచి మనం డైనింగ్లోకి వస్తున్నాం. అండ్ డైనింగ్లో నుంచి హాలు. అండ్ ఇక్కడ మనకి 3 bedrooms కూడా ఓపెన్ అయినాయి అనమాట. సో చాలా డీసెంట్ సైజెస్ అని చెప్పొచ్చు అండి. అండ్ చూడొచ్చు మీరు మాస్టర్ బెడ్రూము. సో కబోర్డ్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ చాలా వెల్ మెయింటైన్ ఫ్లాట్ ఇది. సో డెఫినెట్గా ఏంటంటే రెనోవేట్ చేయడం వల్ల అండ్ వాళ్ళే ఉండటం వల్ల కూడా చాలా నీట్గా ఉంది ఫ్లాట్. అండ్ బాత్రూమ్స్ అన్నీ చూస్తున్నారు కదా, అన్నీ కూడా మనకి రెడీ టు మూవ్ ఇన్ అండి. మీరు ఏది కూడా మార్చుకోక్కర్లేదు. బట్ మనకు కొత్త అపార్ట్మెంట్లో కావాలి, రెనోవేట్ చేసుకోవాలంటే ఒక 2-3 లక్షలు పెట్టుకుంటే మనం బాత్రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేసుకోవచ్చు. మీకు రెనోవేషన్కి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే ఐకాన్ రియల్ హోమ్స్ ప్రొవైడ్ చేస్తుందండి. ఎందుకంటే మేము జనరల్గానే కన్స్ట్రక్షన్లో ఉన్నాము. సో డెఫినెట్గా మాకు అందరు వెండర్స్ ఉంటారు. మేము అన్నీ మీకు అడ్వైస్ చేయగలుగుతాం. చెప్తున్నాను కదండి, ఇది వచ్చి మనకి చుట్టూ కూడా మనకి బాల్కనీ ఉంది. సో డెఫినెట్గా చాలా చక్కగా నిర్మించారని చెప్పొచ్చు. అండ్ మనకి కొత్త అపార్ట్మెంట్స్ లేట్లోనూ ఇంత పెద్ద బాల్కనీస్ ఉండవు. సో మీరు కనుక చక్కగా గాలి వెలుతురు రావాలి, ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీలింగ్ కావాలంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు మనం బెడ్రూమ్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్ సైజెస్లో ఉన్నాయి. అండ్ అన్ని బెడ్రూమ్స్కి కూడా మనకి బాల్కనీస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి బెడ్రూమ్కి బాల్కనీ ఉంది, యూటిలిటీకి బాల్కనీ ఉంది, హాల్కి బాల్కనీ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ కనుక మనకి ఎంత లగ్జరీగా ఉంటుందో అంత లగ్జరీగా ఇచ్చారు ఇది. సో డెఫినెట్గా మీరు కనుక బృందావన్ కాలనీ అధికారుల లాడ్జ్ లాంటి ఏరియాలో ఒక ప్రైమ్ లొకాలిటీలో కనుక మనకి రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదంటే ఇది చూడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ UDS వచ్చేసి మనకి 80 square yards ఇస్తున్నారు. సో ఈ ఏరియాలో మనకి స్క్వేర్ యార్డ్ more than 1 lakh ఉంటుందండి. సో అప్రాక్సిమేట్గా. అండ్ అలాగే దీన్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ, ఈ ఫ్లాట్కి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూనే మనకి ఆల్మోస్ట్ 75 lakhs ఉంది. సో డెఫినెట్గా మనకి ఏంటంటే చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీకు మరిన్ని డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ కాల్స్ మాత్రమే చేయండి, రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేయొద్దు. Thank you for watching Icon Real Homes. Keep watching Icon Real Homes for more interesting property updates.